హలో సుధీర్ వర్మ గారు. హలో సార్. మీరు తీసుకొచ్చినటువంటి కొత్త కాన్సెప్ట్ ఏదైతే ఉందో 30 డేస్లో స్టార్ట్అప్ స్టార్ట్ చేయటం అనేది కొత్త కస్టమర్ తోటి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. వెరీ గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలామందికి ఉపయోగపడే విధంగా మంచి ఇన్ఫర్మేషన్ తోటి అండ్ దాని మార్కెట్లోకి తీసుకువెళ్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ 42 కంపెనీస్ తోటి టైఅప్ అయి ముందుకు వెళ్తున్నారు. గ్రేట్. చాలామందికి ఉపయోగపడే విధంగా చాలామంది లైఫ్లో కష్టపడి పైకి రావాలని ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో చాలామంది కింద కామెంట్ పెట్టిన దాన్ని బట్టి అడుగుతున్నానని, పర్ డే 20,000 రూపీస్ సంపాదించాలి అని అంటే సో ఎటువంటి ప్రాసెస్ని ఫాలో అవ్వాలి, దానికి బిజినెస్ ఐడియా ఏంటి? ఎస్ సార్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. పెర్ డే అది 2,000 5,000 20,000 అన్న విషయం మనం పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ ఎంతో కొంత సంపాదించాలి అన్న ఆలోచన చాలా మంచిదండి. ఎండమూరి వీరన్న గారు ఒక మాట చెప్తారు ఎప్పుడున్నా, డబ్బు సంపాదించడం అనేది సంపాదించలేని వాడు సంపాదించేవాడిని చులకనగా చూస్తాడు. ఏంటంటే వీడు తప్పుదారిలో సంపాదిస్తున్నాడేమో, వీడు వేరే అక్రమ మార్గాలు ఏమైనా ఉన్నాయేమో, లేదా వీడి తేరక ఎక్కడో దొరికిందేమో లాటరీ, ఇలా ఎప్పుడు ఆలోచిస్తాడంటే నాకు చేత కానప్పుడు ఎదుటివాడిది కూడా అదే మెంటాలిటీ ఏమో వాడికి అక్రమంగా వచ్చింది అనుకుంటాం. ఇది చాలా తప్పు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎండమూరి గారి మాటలో అది ఒక స్ట్రాంగ్ డెసిషన్ ఏంటి అంటే, సంపాదించడం న్యాయంగా అలవాటైతే కనుక అది మంచి కిక్ ఇస్తుంది, అది చాలా ప్యాషనెట్గా ఉంటుంది. అండ్ ఈ కేజీఎఫ్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది చూసారా, హీరోని చూసినప్పుడు విలన్ ఒక మాట అంటాడు, బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెట్టుకున్నారని. బంగారపు హుండీని చిల్లర వేయడానికి పెట్టుకున్నారంటారు. అంటే ఏంటి, ఒక బంగారపు హుండీ చేసి దాంట్లో రోజు చిల్లర వేస్తే హుండీ విలువ ఎలా ఉంటుంది? అది హీరోకి ఎంత బాగా వర్తిస్తుందో మనకు కూడా అంతే బాగా వర్తిస్తుంది. మనం అందరం కూడా బంగారపు హుండీలే. అవును. కానీ మనం చేసే చిల్లర పనుల వల్ల మన లైఫ్ ఒకే దగ్గర అయిపోతుంది. అంతెందుకండి, ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్ వాల్యూ ఎంత? 20,000కి 30,000కి తక్కువ లేకుండా ఏ స్మార్ట్ ఫోన్ లేదు. కనీసం 15,000 ఉంటుంది కదా. అవును, మినిమం. ఈ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి మనం డబ్బులు ఎంతవరకు సంపాదిస్తున్నాం, అసలు దీన్ని డబ్బులు సంపాదించడానికి వాడచ్చా అన్న ఆలోచన ఒక్కరైనా చేస్తున్నారా? సంపాదించవచ్చు నిజానికి. థింగ్ ఏంటంటే, ఫస్ట్ మీలో ఏ టాలెంట్ ఉంది? మీరు బాగా పాటలు పాడతారా, బాగా పెయింటింగ్ చేస్తారా, డ్యాన్స్ బాగా చేస్తారా, లేదా కవితలు రాస్తారా, లేదా పక్క వాళ్ళకి మెంటరింగ్ చేస్తారా, మీకు ఇంగ్లీష్ బాగా మాట్లాడటం వచ్చా, లేదా తెలుగే చాలా చక్కగా మాట్లాడడం వచ్చా? ఇవాళ తెలుగు క్లాసులు కూడా బాగా డిమాండ్ ఉంది వరల్డ్ వైడ్గా. ఫస్ట్ మీ స్కిల్ ఏంటో ఐడెంటిఫై చేసుకోవాలి ఎప్పుడు కూడాను. ఆ స్కిల్ని ఐడెంటిఫై చేసి నేను ఎందులో స్ట్రాంగ్, నేను ఏ రకంగా ఎలివేట్ అవ్వగలను, నా స్కిల్స్ ఎవరికి ఉపయోగపడతాయి అని ముందు మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన బేసిక్ బ్రాండింగ్. ఇప్పుడు మన వెబ్సైట్ కూడా వెంటనే ఓపెన్ చేయాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో చిన్న పేజ్ ఉంటే సరిపోతుంది. ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో ఒక పేజ్ ఓపెన్ చేసి మీరు చేసే వర్క్ని కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయండి. రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేయండి, లేదా రోజుకు ఒక పోస్ట్ అప్లోడ్ చేయండి. మీరు ఏ వర్క్ చేస్తారో చేస్తున్న కొద్దీ మీకు ఫాలోవర్స్ పెరుగుతారు. అంతేనా? ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు చాలామందికి. ఎలా వచ్చారు? వాళ్ళు చేసే పని నచ్చబట్టి. అవును. ఇప్పుడు మనం ఫుట్బాల్ క్రిస్టియానో రొనాల్డో మ్యాచ్ ఎందుకు చూస్తాం? కన్సిస్టెంట్గా ఎప్పటి నుంచో ఆడుతున్నాడు, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది, ఆడే విధానం చాలా బాగుంటుందని. వేరొకరికి ఎందుకు లేదంటే అది ఓన్లీ ఒక సక్సెస్ రేట్, ఎందుకంటే కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. సచిన్ టెండూల్కర్కి ఎందుకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు, ధోనికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు? వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ ఏంటి? ధోని ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, చాలా నార్మల్గా వచ్చాడు. క్రిస్టియానో రొనాల్డో ఎక్కడి నుంచి వచ్చాడు, చాలా నార్మల్గా వచ్చాడు కదా. వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు, మనం వెళ్ళలేదు. కారణం ఏంటంటే వాడి స్కిల్ వాడు ఐడెంటిఫై చేశాడు. ఒకడు ఫుట్బాల్ బాగా ఆడతాడు, ఒకడు క్రికెట్ బాగా ఆడతాడు. మనం గల్లీ క్రికెట్లో ఆడతాం, కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మాత్రం అనుకోం. అనుకునే వాళ్ళకి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. సో మీ స్కిల్ ఏంటో ఐడెంటిఫై చేయాలి ఎప్పుడైనా, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ స్కిల్ని ఐడెంటిఫై చేస్తూ కన్సిస్టెంట్గా మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. ఈ రోజున్న మనకి సోషల్ మీడియాతో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంతకు ముందులాగా మనం ప్రెస్ పబ్లిసిటీ ఇచ్చుకోవాల్సిన పని లేదు, మీడియాలో వచ్చి మనల్ని కవర్ చేయాల్సిన పని లేదు. మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో. యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, పింట్రెస్ట్ ఉన్నాయి, ట్విట్టర్ ఉన్నాయి, అన్నీ వాడుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ పెరుగుతున్న కొద్దీ వీడియోస్ ప్రమోట్ చేసి, లేదా మన టెక్స్టో పోస్టర్స్ ప్రమోట్ చేస్తున్న కొద్దీ మనకు కొంతమంది ఫాలోవర్స్ వస్తారు. ఈ ఫాలోవర్స్ మెల్లగా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు మీ కంటెంట్కి. మీరు బాగా డాన్స్ చేసిన వీడియోలు పెట్టారనుకోండి, ఎవరో పెడతారు, అన్న నేను డాన్స్ నేర్చుకుంటాను నీ దగ్గర అని. లేదా మీరు బాగా పాటలు పాడడం మొదలు పెట్టారనుకోండి, అన్న మాకు క్లాసెస్ చెప్తారా, మేము మ్యూజిక్ నేర్చుకుంటామని. చేస్తున్న కొద్దీ నెంబర్ ఆఫ్ పీపుల్ పెరుగుతారు. రోజుకి 10 మంది, నెలకు 30 మంది వచ్చారనుకోండి, ఒక 10,000 20,000 మనిషి దగ్గర తీర్చుకోవచ్చు, లేదా 5,000 తీసుకోవచ్చు, 2,000 తీసుకోవచ్చు. ఇది ఎంత అనేది పక్కన పెడితే ఫస్ట్ మనల్ని మనం సెల్ చేసుకుంటున్నావా లేదా,
మనల్ని మనం ప్రమోట్ చేసుకుంటున్నామా లేదా. మిమ్మల్ని మీరు సెల్ చేసుకోగలిగితే, ప్రమోట్ చేసుకోగలిగితే రోజుకి 20,000 కాదు, ₹1,00,000 కూడా తీయచ్చు. ఆల్ థింగ్ ఈజ్ యువర్ బ్రాండ్ అండ్ ఇంపార్టెన్స్. మీరు అవెంజర్స్ మూవీ చూసే ఉంటారు. అవెంజర్స్లో గ్రూట్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ గ్రూట్ అనే క్యారెక్టర్కి ఒక హాలీవుడ్ సెలబ్రిటీ డబ్బింగ్ చెప్పారు. ఆ గ్రూట్కి ఒకే ఒక్క డైలాగ్ ఉంటుంది అన్ని సిరీస్లోని, ఐ ఆమ్ గ్రూట్. అది చెప్పింది ఎవరు? విన్ డీజల్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ హీరో విన్ డీజల్. ఆ సినిమాకి ఓన్లీ ఐ ఆమ్ గ్రూట్ అన్నందుకు ఆయనకి $400 million ఇచ్చారు. ఎందుకు? ఇంపార్టెన్స్. తనకున్న క్రేజ్, తనకున్న ఇంపార్టెన్స్. ఎందుకు? ఈవెన్ చాలా పాపులర్ యానిమేషన్ మూవీస్ అందరికీ కూడా టాప్ క్లాస్ సెలబ్రిటీస్ లైక్ హీరోస్, హీరోయిన్స్, పాపులర్ ఫిగర్సే డబ్బింగ్ చెప్తాయి యానిమేషన్ క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా. ఎందుకంటే వాళ్ళకున్న ఇంపార్టెన్స్ అది. సో నా బ్రాండ్ వాల్యూ పెరిగిందంటే నేను ఏం చెప్పినా జరుగుతుంది, నా వాల్యూ పెరుగుతుంది ఆటోమేటిక్గా మార్కెట్లో. సో ముందు నా ఇంపార్టెన్స్ పెరగాలి, నా స్కిల్ ఏంటో నలుగురికి తెలియాలి. తెలిసినప్పుడు నేను ₹1,00,000 అడిగినా ఇస్తారు, 10 లక్షలు అడిగినా ఇస్తారు. సో ముందు మనల్ని మనం అప్లిఫ్ట్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ, డైలీ ఒక 10 కస్టమర్స్తో మాట్లాడుతున్నారు, ఒక కన్సల్టేషన్కి ₹1,000 తీసుకోండి, మీకు ఏదో బాగొచ్చు, మీకు పక్క వాళ్ళకి అడ్వైస్ చేయడం బాగొచ్చు, లేదా మీకు పెయింటింగ్ నేర్పించడం బాగొచ్చు. ఒక 2 days వర్క్షాప్ కండక్ట్ చేయండి, ఒక 2,000 తీసుకోండి, 20 members 30 members అయ్యారంటే ఒక 40,000 వచ్చినట్టే కదా. సో ఇలాగా మన ఇన్కమ్ని మనం పెంచుకోవచ్చు. థింగ్ ఏంటంటే మన గోల్డ్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. మన గోల్డ్ ఏదో ఐడెంటిఫై చేస్తే ఆ గోల్డ్ని ఎదుటి వాళ్ళకి అమ్మగలం. అమ్మినప్పుడు మీరు ఎంత రేట్ అయిందో అంత ఇస్తారు. అది గోల్డా, డైమండా, ప్లాటినం అనేది మన చేతుల్లో ఉంది. లేదు నేను సాలిడ్గా ఐరన్ లాగా, స్టీల్ లాగా ఇక్కడే ఉండిపోతాను, లేదా వుడ్ లాగా ఎందుకు పనికి రాకుండా ఉండిపోతానంటే ఇక్కడే ఉంటాం. అప్లిఫ్ట్ యువర్ సెల్ఫ్, సెల్ యువర్ సెల్ఫ్ ఎప్పుడు కూడా. ఎస్. సో మనల్ని మనం సెల్ చేసుకునే ప్రాసెస్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్లో మనం ఎగ్జాక్ట్లీ అండి సెల్ చేసుకోవచ్చు. ఓకే, అది ఏ రకమైనటువంటి ఐడియాస్తో అయినా సరే. ఏ రకమైన ఐడియా అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీకి కొంత యూస్ఫుల్ అయి ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే అది మార్కెట్లో దానికి చిన్న డిమాండ్ కూడా ఉండాలి. ఇప్పుడు చాలామంది టిక్టాక్ స్టార్లు ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ స్టార్లు ఉన్నారు. వాళ్ళేంటి రోజుకో రీల్ చేసి పెడతారు. ఈ రీల్ వల్ల ఎంతమందికి ఉపయోగం అంటే చెప్పలేం. బట్ అందులో చాలామంది సినిమా డైరెక్టర్లు ఉంటున్నారు, స్టోరీ రైటర్స్ ఉన్నారు, యాంకర్స్ ఉంటున్నారు, డాన్సర్స్ ఉన్నారు, నిజంగానే సింగర్స్ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి యూజ్ అవుతుంది అది. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ టాలెంట్ని చూపిస్తే ఎక్కడో దగ్గర అవకాశాలు సంపాదిస్తారు. నాకు ఏ టాలెంట్ లేదు, ఊరికే రోజుకొక ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తాను, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. సో మీ టాలెంట్ని ఐడెంటిఫై చేస్తే ప్రమోట్ చేయడానికి చాలా దారులు ఉన్నాయి. మీరు మంచి పబ్లిక్ స్పీకర్ అనుకోండి, మీరు 10 మందికి ట్రైనింగ్ ఇవ్వగలరు అనుకోండి, మీ ట్రైనింగ్ స్కిల్స్ అవసరం. మీరు మంచి సింగర్ అనుకోండి, నేర్చుకుంటున్నారు, ఒక పక్కన ప్రాక్టీస్ చేస్తే ఇంకో పక్కన మీ పబ్లిసిటీ కూడా పెంచుతున్నారు. దీనికి డిమాండ్ ఉంటుంది ఎప్పుడు కూడా. యా. ఓకే. చాలామంది స్టార్ట్ చేయాలనుకుంటారు. సో అటువంటి వాళ్ళకి మీరు ఏ విధంగా గైడ్ చేస్తారు? అండ్ చాలా కంపెనీస్కి, ఆల్మోస్ట్ 42 కంపెనీస్కి మీరు అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ కొత్త కంపెనీస్ కూడా మీతో పాటు కలిసి ఇంకా ఆ బిజినెస్ ఐడియాస్ కానీ, లేదంటే ఎక్కడి వరకు అయితే కొన్ని కంపెనీస్ కొంతవరకే వచ్చి ఉంటాయి, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని అనుకుంటుంటాయి. లేదా కొత్తగా కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు, సో వాళ్ళు స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు, సూచనలు ఇస్తారు? దాంతోపాటు ఎటువంటి కోర్సెస్ ఇస్తూ ఉంటారు? యా, ఈ స్టార్టప్ లేదా బిజినెస్ వచ్చేసరికి స్టాండర్డ్గా కొన్ని స్టేజెస్ ఉంటాయండి, 7 to 8 స్టేజెస్. ఐడియేషను, ప్రొడక్ట్ లేదా సర్వీస్ మనం ఎంతవరకు డెవలప్ చేసాం, మినిమం వైబిలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్, ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పాన్షను, గ్రోత్, ఎగ్జిట్, యూనికార్న్ అని కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఇవి చాలా, మనం ఎన్ని స్టేజెస్ అయినా మాట్లాడుకోవచ్చు. స్టాండర్డ్గా ఈ 7-8 స్టేజెస్ ఉంటాయి. అయితే వీటి గురించి అందరికీ తెలియదు. ఎందుకంటే ఏ స్టేజ్లో ఇన్వెస్టర్ని తీసుకురావాలి, ఏ స్టేజ్లో ఇన్వెస్టర్ని ఎగ్జిట్ చేయాలి, లేదా మనం ప్రాఫిట్స్ తీసుకొని మన కంపెనీ నుంచి ఎప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి, లేదా స్కోప్ బాగుంది, మన బిజినెస్ని ఏ టైంలో ఎక్స్పాండ్ చేయాలి వేరే కంట్రీస్కి లేదా అక్రాస్ ఇండియా, చాలా స్టెప్స్ ఉంటాయన్నమాట. సో ఇది ఏంటంటే సింగిల్ టైమ్గా మనం 1 day 2 daysలో కవర్ చేయలేము దీన్ని. సో దీనికోసం హౌ టు స్టార్ట్ యువర్ స్టార్టప్ అని ఒక 30 days కోర్స్ డిజైన్ చేసాం. సో 30 daysలో Day 1, Day 2, Day 3 ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేయడం జరుగుతుంది మెంబర్స్ తోటి. అండ్ దాని మీద కొన్ని అసైన్మెంట్స్, యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో ఈ 30 days వాళ్ళ ప్రోగ్రెస్ చూసి వాళ్ళు ఎంతవరకు సెట్ అవుతారు, వాళ్ళ రిపోర్ట్స్ ఏంటనేది నేను బ్రీఫ్గా ఇస్తాను. సో టార్గెట్ ఏంటంటే 31st day ఖచ్చితంగా మీ చేతిలో కస్టమర్ ఉండాలి, కస్టమర్ ఇచ్చే డబ్బులు మీ చేతిలో ఉండాలి. ఓకే. సో వితిన్ 30 daysలో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసి కస్టమర్ని సంపాదించగలగం లేదా? ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేసి 5 ఏళ్ళ తర్వాత నాకు కస్టమర్ వస్తాడంటే ఈరోజు ఎవరు ఆగరు. 6 నెలల తర్వాత నాకు కస్టమర్ దొరుకుతాడంటే ఎవరు ఆగరు.
తొందరగా చేసుకోవాలి ఏది చేసినా. విత్ ఇన్ 30 డేస్లో కస్టమర్ని సంపాదించడం ఎలా అన్న స్ట్రాటజీ మీద హౌ టు స్టార్ట్ యువర్ స్టార్ట్అప్ అని ఒక 30 డేస్ కోర్స్ ప్రమోట్ చేస్తున్నాం. సో జనరల్గా వీకెండ్స్లో మేము వర్క్షాప్స్ అవి కండక్ట్ చేస్తుంటాం. సో ఈ కోర్స్ ఎవరైనా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అటెండ్ అవుదాం అనుకుంటే కింద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కనుక నేను వాళ్ళకి కోర్స్ డీటెయిల్స్ అవి పంపిస్తాను. లేదు పర్సనల్గా అపార్ట్ ఫ్రమ్ ద కోర్స్ మరీ లాంగ్ రన్లో ఉన్నాం, నాకు కొంచెం ఇన్స్టెంట్ అడ్వైస్ కావాలి, సపోర్ట్ కావాలంటే కూడా ఆ రకంగా అయినా సరే మేము సపోర్ట్ చేస్తాం. గ్రేట్ సార్. సో చాలామంది ఆడియన్స్కి ఇది మంచి ప్లాట్ఫామ్ అని చెప్పాలి. సో మీరు కనుక కొత్త బిజినెస్ తోటి ముందుకెళ్ళాలి అనుకుంటే, బిజినెస్ ఐడియాస్ కావాలి అనుకుంటే సెర్చ్ చేసేవాళ్ళు ఈ ప్లాట్ఫామ్ మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు. అండ్ ఎన్రోల్ చేసుకోవాల్సినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కూడా సుధీర్ వర్మ గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ లేదంటే 30 డేస్ కోర్స్ కానీ. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక పర్సనల్గా కంపెనీ ఏదైనా పెట్టాలనుకున్నా, లేదంటే బిజినెస్ని ఏదైనా ఎక్స్పాండ్ చేయాలనుకున్నా, మీకు ఉండేటువంటి ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటిని చర్చించి ఫర్దర్గా బిజినెస్ ప్లానింగ్ చేసుకుందాం అనుకున్నా కూడా సుధీర్ వర్మ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. లేదు అని అంటే కింద కామెంట్ బాక్స్లో మీరు ఏదైనా బిజినెస్కి సంబంధించి ఐడియా ఉంది అని అంటే దాన్ని పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే సో వాటికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ప్రాసెస్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, వాటికి సంబంధించిన ప్రమోషన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటివి కూడా సుధీర్ వర్మ గారు నేను కూర్చొని వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇటువంటి సొంత కాళ్ళపై నిలబడాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా ఆయన కండక్ట్ చేస్తూ ఉంటారు. వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అది హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి ప్లేసెస్లో కూడా ఆయన కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓన్లీ బిజినెస్కి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో, అండ్ బయట కంపెనీస్ చాలా ఉంటాయి. సో ఆ కంపెనీస్ కూడా ఒక పీరియడ్ వరకు బాగానే నడుస్తాయి. దాని తర్వాత ముందుకు వెళ్ళాలి అని అంటే, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే, సో ఏ విధంగా వెళ్ళాలన్న దాని మీద, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాల మీద అవగాహన ఉండదు. సో అటువంటి వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.